హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ టెర్రస్ గార్డెన్. ఇవాళైతే తమలపాకు మొక్క, అలాగే మనీ ప్లాంట్ మొక్క ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నానండి. చిన్న చిన్న పాట్స్‌లో ఉన్నాయన్నమాట ఇంతకుముందు. ఈ సిమెంటు పాట్స్‌లోకైతే వేసుకుంటున్నాను. నేనెలా వేస్తాను ఇండోర్ ప్లాంట్స్ ఏంటన్నది ఒక చిన్న వీడియో అనమాట. మీకోసం ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ వేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ పాట్లో వచ్చేసి తమలపాకు మొక్కలు అయితే పెడుతున్నానండి. ఒక 2 ఉన్నాయి కదా, నర్సరీ నుంచి తీసుకొచ్చి ఆ చిన్న చిన్ని పాట్స్లో పెట్టుకున్నాను అనమాట, డివైడ్ చేసుకొని. ఇంకా ఇంతకుముందు వాటర్ బాటిల్లో ఉండే మనీ ప్లాంట్ అయితే ఇంకా మట్టిలో ఇట్లా పాట్లో వేసుకున్నాను. అది చూపిస్తాను తర్వాత. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న హోల్ ఉందండి, సిమెంట్ పాట్కి సరిపోతుంది. ఎందుకంటే దీన్ని మనం హోల్స్ ఎక్కువ పెట్టడానికి కూడా మనకి రాదు కాబట్టి, బాగా పెద్ద సైజులో ఉంది కాబట్టి అది అలాగే ఉంచి వాటిపైన కొబ్బరి పీచు అయితే వేసానండి. ఒక చిన్న టిప్స్ అండి, ఒక 2 చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మొదటిది వచ్చేసి కొబ్బరి పీచు అలా పెట్టడం వల్ల వాటర్ బాగా కిందికి వస్తాయి అన్నమాట. మట్టి అడ్డం పడిపోకుండా ఉండేది ఒకే హోల్ ఉంది కదా, ఒక హోల్ ఉన్న 2 హోల్స్ ఉన్న ఒక్కొక్కసారి బ్లాక్ అవుతుంటుంది, వాటర్ అలా నిలిచిపోతుంటుంది కదా పార్ట్స్లో. టెంకాయ చిప్పలు కానీ, అంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, అవి కానీ, ఇలా కొబ్బరి పీచు కానీ, బాగా పెద్ద సైజులో ఉండే స్టోన్స్ కానీ మనం పెట్టాలన్నమాట. అలా పెడితే బాగా వాటర్ అనేది కిందికి బాగా వస్తుంది. మొక్క ఎప్పుడు తడిగా ఎక్కువగా ఉండకుండా, ఫంగస్ అవి రాకుండా, మట్టిలో కుళ్ళిపోయి వేర్లు అన్నీ రూట్స్ ఇదైపోయి చనిపోతుంటాయి కదా మొక్కలు, అలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. నేనైతే ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువగా కింద కొబ్బరి పీచు అయితే వేస్తుంటానండి, ఇందాక చూసారు కదా. అలాగే మనకు రెడ్గా కూడా రాదనమాట వాటర్ వచ్చేసి, మనం వాటర్ వేసినప్పుడు ఆ పీచు అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా సెకండ్ టిప్స్ వచ్చేసి, ఇందాక రూట్ కట్ చేసాను చూసారండి, మనకు మెయిన్ రూట్ ఉంటుంది కదా పొడవుగా, లాస్ట్కి ఏ రూట్ అయితే ఉంటుందో వాటిని కొంచెం అలా టిప్ చేయాలి. ఇది మనం పార్ట్స్లో వేసుకునే మొక్కలకైతే కంపల్సరీ చేయాలండి. రూట్ కిందగా ఉండే రూట్ కొంచెం కట్ చేసి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మొక్కలు బుష్గా వస్తాయి, చాలా మంచి గ్రోత్ ఉంటుంది. అది నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఎక్కువగా నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు అలాగే వేసుకుంటాను. అలాగే ఒక కప్ ఇచ్చారు కదా, అవి మనకు కొన్ని అలా వస్తుంటాయి నర్సరీ నుంచి, కొన్ని నార్మల్గానే వస్తుంటాయి. కింద కప్స్ అనేది ఉంటుందన్నమాట, రూట్స్ అన్నీ వాటికి చిక్కుకుపోయి ఉంటాయి. అది తీసేసి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, అది కంపల్సరీ చేయాలి. అది కూడా చూపించాను ఇందాక, ఒక చిన్న వీడియో అండి, మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి. ఈ వాటర్ బాటిల్లో ఉండే మనీ ప్లాంట్ మట్టిలో పెట్టేసుకున్నాను. ఇంకా చిన్న రూట్ అయితే అలా పెట్టేసుకున్నానండి. చక్కగా ఈ బాటిల్లో కూడా మనకు గ్రో అవుతుంది. నాకు చూడడానికి అలా బాగుంటుందని అలా గడప దగ్గర పెట్టుకుంటాను. పెద్ద సైజుది అయితే పాట్లో వేసుకున్నాను. ఇవాళ ఒక మనీ ప్లాంటు అలాగే తమలపాకు మొక్క అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను. ఒక చిన్న వీడియో చేయాలనిపించిందండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దీనికి ఒక స్టిక్ పెట్టి ఇంకా సపోర్ట్ ఇస్తాను, అలా తీగలు అల్లుకుంటూ వెళ్తుందనమాట. అటువైపు ఇటువైపు గడప దగ్గర పెట్టుకుంటున్నాను ఇవి 2 మొక్కల్ని. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.